Indian Space Agency ISRO is gearing up for an exciting mission. इसरो वो काम करने वाला है जो उसने आज तक कभी नहीं किया। Prepares to launch its groundbreaking SpaceX mission, PDX. డిసెంబర్ భారతదేశ అంతరిక్ష చరిత్రలోనే అద్భుతమైన రోజు. ప్రతి ఇండియన్ గర్వించే రోజు. ఎవరి మీద ఆధారపడకుండా మన సొంత టెక్నాలజీతో భారతీయ డాకింగ్ సిస్టమ్ని అంతరిక్షంలోకి వదిలిన రోజు. 50 ఏళ్ల కిందట అమెరికన్స్ అండ్ రష్యన్స్ వాళ్ళ అంతరిక్ష సామ్రాజ్యాలను నిర్మిస్తుంటే మనం పేదరికాన్ని అనుభవిస్తూ దేశ నిర్మాణానికి పునాదులు వేశాం. రష్యన్స్ స్పేస్ స్టేషన్స్ ని చూపిస్తుంటే మనం వాళ్ళ సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ కోసం ఎదురు చూసేవాళ్ళం. గడిచిన 50 సంవత్సరాలలో మన స్పేస్ సెక్టార్లో ఎంతలా ఎదిగామో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేసింది. ఈ రోజు స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి స్పేడెక్స్ రాకెట్ ఎగురుతుంటే అది రాకెట్లో ఉండే శాటిలైట్స్నే కాకుండా 140 కోట్ల మంది భారతీయుల నమ్మకాలని అంతరిక్షం వైపుకు తీసుకెళ్తుంది. ఈ యొక్క మిషన్తో మన స్పేస్లోకే కాకుండా ప్రపంచంలో ఉన్న అత్యున్నత స్పేస్ క్లబ్లోకి మనల్ని మనం లాంచ్ చేసుకున్నాం. ఇప్పటి వరకు ఆ క్లబ్లో కేవలం 3 దేశాలు మాత్రమే ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ చైనా. కానీ ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా మనం కూడా ఈ క్లబ్లో 4వ మెంబర్గా జాయిన్ అయ్యాం. जब अंतरिक्ष में जाएगा हिंदुस्तान ही लेकर के जाएगा. हिंदुस्तान के वैज्ञानिकों के द्वारा हुआ, हिंदुस्तान के पुरुषार्थ के द्वारा हुआ होगा. तब विश्व के अंदर हम चौथे देश बन जाएंगे जो मानव को अंतरिक्ष में पहुंचाने वाले बन जाएंगे. Which has been mastered only by Russia, America and China. Will be the first of its kind for India and proving that India is ready for even more ambitious projects. India is entering into a completely new domain. స్పేడెక్స్ స్టాండ్స్ ఫర్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఈ మిషన్ ద్వారా భారత్ స్పేస్ లోకి 2 శాటిలైట్స్ ని పంపింది. ఈచ్ శాటిలైట్ యొక్క బరువు 220 కేజీలు. 2 శాటిలైట్స్ యొక్క మొత్తం బరువు 440 కేజీలు. అయితే ఇందులో ఒక శాటిలైట్ పేరు వచ్చేసి చేజర్, ఇంకొక శాటిలైట్ పేరు వచ్చేసి డాకర్. ఎప్పుడైతే రాకెట్ స్పేస్లోకి వెళ్ళిందో అది ఈ 2 శాటిలైట్స్ని 2 డైరెక్షన్స్లోకి వదిలేసింది. 2 శాటిలైట్స్కి మధ్య డిస్టెన్స్ 10 నుండి 20 కిలోమీటర్లు ఉండేటట్లు సెట్ చేశారు. అయితే ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అవుతుంది. అంతరిక్షంలో చెరో వైపుకి వెళ్ళిన ఈ 2 శాటిలైట్స్ ఇప్పుడు గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దానిలో నుండి బుల్లెట్ ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో అంతకు 4 రెట్ల వేగంతో ఈ శాటిలైట్స్ అనేవి ఒకదాని వైపుకు ఇంకోటి ప్రయాణిస్తాయి. ఇలా సూపర్ ఫాస్ట్గా ప్రయాణిస్తున్న శాటిలైట్స్ వాటి థ్రస్టర్స్ అండ్ సెన్సార్స్ని ఉపయోగిస్తూ మెల్లగా వాటి స్పీడ్ని తగ్గించుకుంటూ ఒకదాని వైపుకు ఇంకోటి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి వస్తాయి. ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని డాకింగ్ అంటారు. అయితే గంటకు 28,000 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో ప్రయాణించే ఈ శాటిలైట్స్ వాటి స్పీడ్ని గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకుంటూ ఇప్పుడు గంటకి 0.03 కిలోమీటర్స్ పర్ అవర్కి చేరుకుంటాయి. అంటే డాకర్ వైపుకు చేజర్ వచ్చినప్పుడు ఒక నత్త వెళ్లే స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే చేజర్ అండ్ డాకర్ బాగా దగ్గరికి వస్తాయో వాటికి ఉండే సెన్సార్స్ ఎవ్రీ మిల్లీమీటర్ని ట్రాక్ చేస్తాయి. ఎవ్రీ మైక్రో యాంగిల్ని ట్రాక్ చేసుకుంటూ ఒకదానిపైన ఇంకోటి కరెక్ట్గా ఫిట్ అవుతాయి. దీన్నే డాకింగ్ అంటారు. ఈ మిషన్కి ఇదే హైలైట్ పార్ట్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మొత్తం మెషిన్కే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీకు ఈ ప్రాసెస్ గురించి ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇంటర్స్టెల్లార్ మూవీ చూడండి. ఆ మూవీలో డాకింగ్ ప్రాసెస్ గురించి చాలా బాగా చూపిస్తారు. ఒక్కసారి ఈ డాకింగ్ ప్రాసెస్ విజయవంతం అయితే ఆకాశంలో మన శాటిలైట్స్ పక్కనే ఉండే చుక్కలు భారతదేశం వైపు ఎంతో గర్వంతో చూస్తాయి. అయితే ఇన్ని 100 కోట్లు పెట్టి ఇండియా ఈ మిషన్ ని ఎందుకు లాంచ్ చేసింది, దీనివల్ల మనకి ఎన్ని సూపర్ పవర్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపడం అంత ఈజీ కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ శాటిలైట్స్ యొక్క బరువుని కేజెస్ లో కొలుస్తారు. అంటే శాటిలైట్ ఎంత బరువు ఉంటే మనకి అంత వాచిపోతుంది. ఆన్ యావరేజ్ గా 1 కేజీ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపడానికి మనకి 30 నుంచి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక 200 కేజెస్ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపడానికి యావరేజ్ గా 56 crores ఖర్చు అవుతుంది. అదే శాటిలైట్స్ లోనే కొద్దిగా స్పెషల్ అయిన పోలార్ లాంచ్ వెహికల్ ని లాంచ్ చేయాలంటే 200 crores ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు భారత్ అంతరిక్షంలోకి పంపిన ఏ శాటిలైట్ లో ఇంధనం అయిపోయినా లేదంటే ఆ శాటిలైట్ కి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మనం ఇంకో కొత్త శాటిలైట్ ని లాంచ్ చేయడం తప్ప మనకి వేరే దారి లేదు. కానీ ఈ డాకింగ్ మిషన్ సక్సెస్ అవ్వడం వల్ల మనకి శాటిలైట్ లాంచ్ కాస్ట్ అనేది కలిసి వచ్చింది. ఇప్పుడు అంతరిక్షంలో ఉండే ఏ శాటిలైట్కైనా దానికి రిపేర్ వచ్చినా లేదంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా
మనం అంతరిక్షంలోకి ఒక రిపేర్ వెహికల్ ఆర్ రీఫ్యూల్ వెహికల్ ని పంపొచ్చు. దీనివల్ల ఆర్బిట్ లో తిరుగుతున్న ఏ శాటిలైట్ నైనా మనం సర్వీసింగ్ చేసి వాటి లైఫ్ స్పాన్ ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ ప్రాసెస్ ని విజయవంతం చేయడం వల్ల మన ఇండియాకి కొన్ని 100 కోట్లు కలిసి వస్తాయి. డాకింగ్ మిషన్ సక్సెస్ అవడం వల్ల మన భారతదేశం మన ఓన్ స్పేస్ స్టేషన్ ని నిర్మించుకోవచ్చు. దీన్నే మనం భారత్ అంతరిక్ష స్టేషన్ అని పిలవబోతున్నాం. ఇది 2035 కల్లా పూర్తవ్వాలని మన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చెప్పింది. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒకేసారి మొత్తం స్పేస్ స్టేషన్ ని భూమి మీద నుంచి అంతరిక్షంలోకి లాంచ్ చేయలేమండి. అలా చేయాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. స్పేస్ స్టేషన్ని పర్ఫెక్ట్గా కట్టడానికి మనం దానికి సంబంధించిన ఒక్కొక్క పార్ట్ని మెల్లగా అంతరిక్షంలోకి పంపుతాం. ఇలా ఒక్కొక్క పార్ట్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళి ఇందాక చెప్పిన డాకింగ్ ప్రాసెస్ ద్వారా కనెక్ట్ అయ్యి ఒక పెద్ద స్పేస్ స్టేషన్గా ఏర్పడుతుంది. అందుకే స్పేడెక్స్ మిషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదంతా పాసిబుల్ చేసి మన స్పేస్ స్టేషన్ని మనమే నిర్మించుకోగలిగితే మనం మరొక అంతరిక్ష ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే 2040లో భారత్ చంద్రయాన్ 4ని లాంచ్ చేయబోతుంది. చంద్రయాన్ 4 ద్వారా మనం చంద్రుడి మీదకి దిగి అక్కడ ఉన్న శాంపిల్స్ ని కలెక్ట్ చేసి భూమి మీదకి తీసుకువస్తాం. ఈ చంద్రయాన్ 4 మిషన్ సక్సెస్ అవ్వాలన్నా సరే మనకి డాకింగ్ టెక్నాలజీ అనేది ఎంతో అవసరం. అయితే ఈ మిషన్ అప్డేట్ ఎక్కడి వరకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో ప్రకారం ఈ డాకింగ్ ప్రాసెస్ అనేది January 7కే ఫినిష్ అవ్వాలి. ఆ తర్వాత ఈ డాకింగ్ ప్రాసెస్ అనేది డిలే అయ్యింది. ఆ తర్వాత దీన్ని January 9కి షిఫ్ట్ చేశారు. బట్ January 9ను కూడా డాకింగ్ అనేది జరగలేదు. కొన్ని టెక్నికల్ లోపాల వల్ల, కొన్ని సిగ్నల్స్ అందకపోవడం వల్ల డిలే అనేది లేట్ అయింది. కానీ January 16న ఎంతో అద్భుతంగా చేజర్ అండ్ డాకర్ అనంత విశ్వంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయి. సో ఇలా డాకింగ్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. 3, 2, 1, 0 plus 5 seconds. Lift off normal. This is the workhorse, the PSLV rocket. It has blasted off as the Indian Space Research Organisation shoots for the moon. Prime Minister Narendra Modi had previously announced plans to send a person to the moon by 2040. Now, ISRO is taking another step to fulfill that ambition. స్పేస్ ప్రోగ్రాములు మీకెందుకు అంటున్న దేశాలు ఫస్ట్ మీ దేశంలో ఉన్న డ్రగిస్టుల్ని అరికట్టండి. ఆ తర్వాత స్పేస్ గురించి మాట్లాడదాం.